దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బాగున్నారండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 383వ కీర్తన, ప్రార్థన వినండి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయనే కీర్తన పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడనేను బ్రనుతేచెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మోర్చ
తలమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని యందుకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తుల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రుడు మరియు తలకు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమని నిద్రకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరములను ఎందుకు ఆశ్రములకే వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోటకై నీ జంటే కుమారునిచ్చిన మిగిలిన కనికరముల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపమునకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను కూర్చి నిశ్చితమును కూర్చి సరైన జ్ఞానం నీ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధ ఆత్మను వృద్ధి పొందింపమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకి తన కుమారునిచ్చి
ఆయన మూలమున మన పాపలన్నిటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారునికి అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయి. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. హల్లెలూయా. ఓదిగంతం వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు మామును ప్రభువా మామును సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము లందున ఇలాకు సమాధాన నరులకాయన దయా. ప్రభువైన దేవా
ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మది లాలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపములు ఏకదేవుని నామే పిల్లలను కనికరించుము జనగా. లోక పాపములు మోసుకపో యేసు రక్షక. వాసిగా జనకు నీ కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించు. మేలన్నిటికీ కారకుడువైన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్టు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించినట్టు నీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయతో కూర్చోండి. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాలు పాత నిబంధన పాఠ్య భాగం నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల భాగం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల భాగము. 11వ వచనం ప్రారంభం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేతు వద్దురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించదను,
నేను మిమ్మను చెరపట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలములోనికి మిమ్మను తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మను చెరకు పంపితునో అచ్చటికే మిమ్మను మరలా రప్పించును. ఇంతటితో జన్మ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగించున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మచ్చ దేవా, మమ్మును పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు గల భాగము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు గల భాగము. 24వ వచనం ప్రారంభం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మీయులు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఎరుగుదము. ఇంతటితో జన్మ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ముగించున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్య భాగముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 19వ వచనం వరకు గల భాగము. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనము నుండి 19వ వచనం వరకు గల భాగము. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. మొదటి వచన ప్రారంభం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారే ఉండిరి. నీవు వారికి నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారి మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవై అని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను.
నవనియు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చిన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయను. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇతరుతో జనం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము ముగించున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అదేవిధంగా మనందరం కలిసి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమును ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడో దిన లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుర్చీ చొప్పున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటప్పుడు వచ్చి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవనం అని నమ్ముచు ఉన్నాను. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 384వ కీర్తన పాడుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. సుప్రార్థన నీ ప్రభావమున్ మరతునా నా ప్రభువు ముఖాముఖి నే ప్రాణతేతు నీ ప్రభ నా ప్రాణమా సుప్రార్థన నీ ప్రేరణ మోచేగద నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన పిశాచినను యుక్తితో వశము చేయజూచుచు నిశాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానుకు నిశక్తి నేను మరతునా నా శైలమైన ప్రార్థన నా శోకమెల్లదీచెడు విశేషమైన ప్రార్థన నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖ
సదా శుభంబులందను వేదాంబుజూపనీవేగా నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన అరణ్యమైన భూమిలో నరమ్యమో పిస్గానగం పురంగుగాను నెక్కిన చిరాగృహం భుజుతును శరీరమున్ విదాల్చినే పరంబువేలలో కరంబు నిన్ను మెచ్చెగా పరేసు ధ్యాన ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గడిచినటువంటి దినము నుండి ఈ యొక్క దినం వరకు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క బాహు చోటన, ఆయన రెక్కల చోటన మనలందరినీ కూడా సజీవ లెక్కలుంచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గడిచినటువంటి వారంలో అనేకమైనటువంటి సంఘటనలు చాలా కుటుంబాల్లో ఎదుర్కోవడం జరిగింది. చాలా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ యొక్క వ్యాధి బారిన పడి అనేకమైనటువంటి కుటుంబాల్లో తీరైనటువంటి వేదన, తీరైనటువంటి లోటుకు గురైనటువంటి సంఘటనలు మనం విన్నాం. వారి యొక్క కుటుంబాల్లో వారికి కలిగినటువంటి ఆత్మీయులను వారు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారి యొక్క బంధువులను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారి యొక్క సన్నిహితులను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ఆఖరి చూపు కూడా నోచుకునేటువంటి స్థితిలో ఈ యొక్క పరిణామాలు ఉంటూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళినటువంటి వారు తిరిగి క్షేమకరంగా ఇంటికి వచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి కఠినమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కృప చొప్పున తన యొక్క కౌగిలిలో మనల్ని కూడా భద్రపరిచి ఉన్నాడని నేను తలుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క దినాన్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారికంటే మనం ఏమి గనులము శ్రేష్ఠులము కాదు. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప కనుక అనేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. కనుక మనము ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని మన హృదయాలను కలవరపడనీయకుండా ఆయన యొక్క వాక్యంలో, ప్రార్థనలో మనము ఉన్నట్లయితే ఈ లోకంలో మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక చేప చనిపోతే ఆ ప్రవాహము ఎటువైపు వెళ్ళిపోతే అటువైపు అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. అదే బ్రతుకున్నటువంటి చేప ప్రవాహమునకు ఎదురీతుంటుంది, జీవము కలిగినటువంటి చేప. సో దేవుడు మనకి జీవాన్ని అనుగ్రహించాడు, దేవుడిచ్చినటువంటి జీవం. సో మనము ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిణామాల్లో దాన్ని ఎదిరించి ముందుకు సాగి వెళ్ళాలి. కనుక ఎదిరించడం అంటే దేవుని యొక్క శక్తి మనకి కావాలి. ఆ యొక్క శక్తి దేవుని యొద్ద నుండి మనము అది సంపాదించుకోగలగాలి. ఇంకా మనం సంపాదించుకున్నటువంటి శక్తి కాదు. కనుక ఈరోజు దేవుని యొద్ద నుండి ఆ యొక్క శక్తిని మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్ళగలం. వాక్యమైనటువంటి ఓ దేవా,
నీ మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ సన్నిధానం విధంగా నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మన నోటి మాటలను మా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారం ఉండాలన్న సహాయం దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగాలను మనము చూసినట్లయితే దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ యొక్క సమాధానకరమైనటువంటి ఉద్దేశములు కానీ హానికరమైనటువంటి ఉద్దేశములు కావు. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా భక్తుని ద్వారా ప్రవచనం అనేది నెరవేరుతుంది. అయితే ఇది చెరకు తీసుకుపోకముందు ఆ యొక్క బబులోను సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉన్న యూదులను ఉద్దేశించి ఈ యొక్క వ్రాసింది. అయితే ఈ యొక్క యూదులను ఉద్దేశించి వ్రాసింది యొక్క ఇర్మియా ప్రవచనం. యూదాకి యెరూషలేముకు విరుద్ధంగా క్రీస్తు పూర్వం 627 నుండి 586 వరకు ఈ యొక్క చెప్పినటువంటి దైవోక్తి ఇక్కడ మనకి కనిపిస్తున్నది. ఈ రెండు సామ్రాజ్య అధికారంలో యూదులు అనుభవాన్ని, ఆ తర్వాత వారు బలవంతంగా శత్రువుల చేత చెరగా తీసుకుని వెళ్ళిన విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నది. అయితే ఐగుప్తీయులు మరియు బబులోను ఆధిపత్యం క్రింద ఉండి ఆ తర్వాత వారు బలవంతంగా శత్రువుల చేత చెరగా తీసుకుని వెళ్ళిన విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నది. అయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ శ్రమంలో ఉండి ఏం చేయాలో తెలియక, అర్థం కాక, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయంలోని 11వ వచనంలో ఉన్నటువంటి మాటలు గుర్తు చేసుకోవడం వలన దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత అనేది లభిస్తుంది. ఏంటి యొక్క వచనం అంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. అయితే ఇక్కడ ఇర్మియా చేసినటువంటి ఈ యొక్క దైవోక్తి, ఇర్మియా చెప్పినటువంటి యొక్క దైవోక్తి హనన్యా అనేటువంటి అబద్ధ ప్రవక్త గురించిన ఈ యొక్క తీర్పు ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే అక్కడ హనన్యా అనేటువంటి 2 సంవత్సరాల్లోగా దేవుడు బబులోను కాడిని విరిచి యూదుల్ని తిరిగి వారింటికి తీసుకుని వస్తాడని ఇక్కడ హనన్యా చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడొచ్చు. ప్రజలందరూ ఎదుటిట్లను యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, 2 సంవత్సరాల్లోగా నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడను నుండి తొలగించి దాన్ని విరిచి వేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఇక్కడ ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి హనన్యతో ఇట్లనము, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దాని ప్రతి ఇనుప కాడిని చేయించవలను. ఇశ్రాయేలు దేవుని సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ జనందరూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. ఇక్కడ 2 సంవత్సరాల్లోగా మీకు ఇక కాడే విరుగొడతారని ఇక్కడ అబద్ధ బోధకుడు ఇక్కడ చెప్తున్నాడు హనన్యా. నిజంగానే ఈ యొక్క శ్రమల్లో, ఈ యొక్క వేదనలో, ఇటువంటి ఇక విపత్తుకున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది బోధకులు ఇక స్వస్థతలు లేకపోతే మీకు ఇక ఇది మీకు దూరం అయిపోతుంది, మీరు దేవుని నమ్ముకోండి, ఈ విధంగా జరుగుతుంది, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ హనన్యా చెప్పినటువంటి విషయము
అనుమానం లేకుండా జనానికి నచ్చినప్పటికీ కూడా అది అబద్ధమని తెలిసినప్పుడు కూడా అది వారు విశ్వసించారు. అయితే దాని వలన దేవుడు హనన్యాను భూమి మీద లేకుండా చేశాడు. ఈ 28వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూసినట్లయితే ఇక్కడ 16 వచనములో అంతట ప్రవక్తని ఇర్మియా ప్రవక్తని హనన్య తిట్లను, హనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేసి ఉన్నావు. కాగా యెహోవా ఈ మాటలు సెలవిచ్చున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకే నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పెను. ఈ సంవత్సరమే 7వ నెలలో ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి పొందెను. అయితే దాని వలన దేవుడు హనన్యను భూమి మీద లేకుండా చేశాడు. అయితే ఇర్మియా తన ప్రజలను బబులోనులో 70 ఏళ్ళు ఉంటారని ఇక్కడ చెబుతున్నాడు. 29వ అధ్యాయం 11 వచనం, రాజపకారులను కంసాలను యెరూషలేముకు విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త ఇర్మియా పత్రికల్లో లిఖించిన యూదా రాజైన సిద్కియా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వద్ద పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేత హిల్కియా కుమారుడైన గెమరియా చేత యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తకును యెరూషలేము నుండి బబులోనుకు అతని చెరకొని పోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. సో ఇక్కడ ఈ మాటలను కనుక మనం చూసినట్లయితే 70 ఏళ్ళు ఉంటారని ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు. కాబట్టి వారు ఇక్కడ స్థిరపడాలి, పంటలు నాటాలి, వాటి యొక్క ఫలాలను వారు తినాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకా వారుండే ఆ ఊరు ఆ యొక్క పట్టణము సమాధానం కోసం వారు ప్రార్థన చేయాలి. ఈ 5వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఇండ్లు కట్టించుకునుడి, వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలాలను అనుభవించుడి, పెండ్లకు తీసుకుని కుమార్తెలను కనుడి అని ఇక్కడ వాక్య భాగం మనము చూడొచ్చు. అయితే ఈ యొక్క సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇక్కడ ఇర్మియా భక్తుడు 29వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినటువంటి యొక్క మాట, చెరలో ఉండి చాలా బాధలు కష్టాలు కష్టాలు పడుతూ ఆ పరిస్థితుల్లో నుంచి వెంటనే బయటికి రావాలన్నటువంటి ఆలోచిస్తున్నటువంటి ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే యోధా సమాజాన్ని ఉద్దేశించి చెప్పబడిందని తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానము వారి పరిస్థితుల నుండి వెంటనే వారిని తప్పిస్తానని కాదు, కానీ వారికి ఉపయోగపడేటువంటి ఆలోచన ఆయనకున్నదని, ఈ యొక్క ఆలోచన వారికి మంచి భవిష్యత్తును మరియు ఆశను కల్పిస్తుందని ఈ యొక్క మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఇన్స్టెంట్గా అన్నీ కావాలి, ప్రార్థన చేసినట్టునే జరిగిపోవాలి, ఇంజెక్షన్ చేసినట్టునే తగ్గిపోవాలి, ఫోన్ చేసినట్టునే వచ్చేయాలి. సో ఇలాగా మనము అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. అయితే ఇక్కడ వారి యొక్క చెప్పబడినటువంటి ఇక్కడ సంగతులు ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానము వారి పరిస్థితుల నుండి వెంటనే తప్పేస్తాయని కాదు, కానీ వారికి ఉపయోగపడే ఆలోచన ఆయనకున్నదని, ఆ ఆలోచన వారి యొక్క మంచి భవిష్యత్తును మరియు వారికి ఆశ కల్పించేదిగా ఉంటుందని ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాయి. అయితే వారి యొక్క అది వాళ్ళకి ఇప్పుడు అనుభవించే శ్రమ ద్వారా కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాడు. వారు పొందినటువంటి శ్రమ ద్వారా, వారు అనుభవిస్తున్నటువంటి యొక్క బాధ ద్వారా వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క ఆశ అనేది ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతుంది. కానీ ఇక్కడ వారు కృంగిపోవడం లేదు, కానీ మనకు ఉన్నటువంటి యొక్క విపత్తు నుండి దేవుడు మనల్ని తప్పించడానికి అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన యొక్క జీవితంలో చేస్తున్నాడు. కానీ మనం ఏంటంటే భయపడిపోతున్నాం, భయంతోనే జీవిస్తున్నాం. ఆ భయానకమైనటువంటి జీవితంలో అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతూ ఉన్నారు. వారికి వచ్చినటువంటి రోగాన్ని బట్టి వారు చనిపోవడం లేదు, వారికి ఉన్నటువంటి భయాన్ని బట్టి చాలామంది దినాన్న చనిపోతూ ఉన్నారు. కనుక దేవుడు ఆ యొక్క ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే వారికి ఉపయోగపడే ఆలోచనకు ఉన్నదని, ఆ ఆలోచన వారికి మంచి భవిష్యత్తును మరియు ఆశను కల్పించేదిగా ఉన్నదని ఇక్కడ లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. ఈ పత్రిక పాఠ్య భాగంలో కూడా మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
24వ వచనం నుండి 28వ వచనాలు మనం చూసినట్లయితే ఈ యొక్క రోమిలకు రాసినటువంటి పత్రిక దరిదాపు క్రీస్తు శకము 50లో వ్రాయబడిన జరిగింది ఉండొచ్చు. అయితే ఇది పౌలు వ్రాయడానికి కొద్దిగా ముందే యూదులు మరియు క్రొత్తగా క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి మరికొందరు రోమాలో ఒక గృహ సంఘాలుగా ఉన్నవారు ఏర్పడి వారిలో వారు ఒకరినొకరు ద్వేషించుకున్నారు. అంటే అక్కడ దేవుని యొక్క మందిరాలుగా గృహ కూడికలుగా ఏర్పాటు చేసుకొని అప్పటికే ఒకరికొకరికి అక్కడ ద్వేషాలను అప్పుడే ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి రోమలో ఉన్నటువంటి పరిపాలించే యూదులు, అదేవిధముగా రోమా సంఘములో మొదలైన యోధా వ్యతిరేకత ఆందోళనలన్నీ కూడా బట్టి క్లౌడియస్ అనేటువంటి చక్రవర్తి ద్వారా వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టబడ్డారు. అయితే రోమలోని సంఘాలను స్థాపించింది పౌలు కాకపోయినప్పటికీ ఆ సంఘములోని వేదాంత మరియు రాజకీయ పరమంగా వచ్చినటువంటి ఆ యొక్క తేడాలని పోగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి యూదుల్ని, అక్కడ ఉన్నటువంటి అన్యుల్ని కలపడానికి లక్ష్యంగా ఈ యొక్క రోమ పత్రిక వ్రాయబడడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేకపోతే ఇప్పుడున్నటువంటి సంఘాలను కనుక మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క సంఘాలలో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే వేరే నేను గొప్ప లేకపోతే వాడు లేనటువంటి వాడు అనేటువంటి స్థితులు అనేకమంది మనం చూస్తున్నాం. అయితే కొంతమంది యాజకులు అనేటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క గొడవలను లేకపోతే వాటన్నిటిని కూడా సామరస్యం చేయకపోగా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి అనేకమైనటువంటి యాజకులు కూడా లేకుండా పోలేదు. అయితే ఇక్కడ పౌలు గారు మాత్రం ఏం చేశారంటే వారందరినీ కూడా కలపడానికి, యూదులను అదేవిధముగా అన్యులైనటువంటి వారిని కలపడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. అయితే ఈ పత్రికలో ప్రాముఖ్యంగా వేదాంత అంశాలను కనుక మనం చూసినట్లయితే వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది నిరీక్షణ అనేటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఆ యొక్క నిరీక్షణ అనేది ప్రతి ఒక్క మానవునికి చాలా విలువైనటువంటిది. ఎందుకంటే నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దీని యొక్క రాకడ కొరకు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం ఉంటున్నామేమో, నిరీక్షణ లేనటువంటి అన్యుల వలె మనం జీవిస్తున్నామేమో. కనుక ఈరోజు ఇక ఉన్నటువంటి పరిణామాల్లో మనము దేని కొరకు మనము నిరీక్షిస్తూ ఉన్నాం. అయితే రోమపత్రిక యూదుల్ని లేకపోతే అన్యుల్ని కలపటానికి వ్రాసింది అయినప్పటికీ కూడా పౌలు ముఖ్యంగా రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవులను, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని లేకపోతే వారు యూదుల్ని ఇవన్నిటిని కూడా కలపడానికి చూస్తున్నాడు. అయితే ప్రాముఖ్యంగా రోమాలో ఉన్నటువంటి కైసరీలను పూజించేటువంటి సంస్కృతిని విడిపించడానికి పౌలు చాలా వ్యతిరేకంగా కృషి చేశాడు వారికి. ఎందుకంటే యూదుల యొక్క విశ్వాసాన్ని ఆయన ఎప్పుడు కూడా కాదనలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి రోమ ప్రజలు కైసరులను పూజించేటువంటి సంస్కృతి విధానాన్ని మాత్రమైనా ఎక్కువగా వ్యతిరేకించడం అనేది మనం చూస్తున్నాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. కనుక ఈ యొక్క 18వ వచనం ఆ తర్వాత ఉన్నటువంటి వచనాలు మనల్ని కనబడే శ్రమ యొక్క సందర్భము, లేకపోతే ప్రతిరోజు రోమలో బలహీన వర్గాలకి చెందినటువంటి వారు అనుభవిస్తున్నటువంటి వేధింపులు కావచ్చు, లేకపోతే వారిని వెలగొట్టడానికి సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలు కావచ్చు. ఆ విధంగా ఇక్కడ సృష్టి శ్రమ పడుతుంది మరియు మూలుగుతుంది అనేటువంటి మాటలు వాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ సృష్టి 22వ వచనంలో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదును. అయితే ఈ విధంగా ఇక్కడ సృష్టి శ్రమ పడుతుంది మరియు మూలుగుతుంది అనేటువంటి మాటలు వాడడం ద్వారా అవి నేరుగా సృష్టినే అనేది కాదు, కేవలం అందంగా కనబడే దాన్ని సృజించేందుకు అనేక రోమా సాంప్రదాయాన్ని ఆలోచనతో
వ్యతిరేకిస్తుందని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే విమోచన అనేటువంటి భవిష్యత్ కార్యము, ఇక్కడ నిరీక్షణ అని పౌలు అర్థం చేసుకున్నట్లు మనకి ఇక 18 నుంచి 25 వచనాలు మనం చూడొచ్చు. ఈ వచనాల్లో వ్రాయబడింది. ఈ 18 నుంచి 25 వచనాల్లో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నప్పుడుదని ఎరిగి, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఆయన మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. కనుక నిరీక్షణతో ఓపికతో మనము కనిపెట్టాలి. కనుక ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకే ఆ యొక్క నిరీక్షణతో ఓపికతో కనిపెట్టడం ఎవరికి రాదు. ఎందుకంటే ఇన్స్టెంట్గానే అయిపోవాలి, వెంటనే అయిపోవాలి. లైన్లో నుంచడానికి మనకి సహనం కోల్పోతూ ఉంటాం. ఎదుటివారితో మాట్లాడడానికి సహనం ఉండదు, జవాబు చెప్పం. కనుక నిరీక్షణను మనము కోల్పోతున్నాం. మేము నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె ఉంటున్నాం. కనుక యావత్ ప్రపంచంలో స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని, అలా అవడానికి ఒక రకంగా అగస్టస్ అనేటువంటి వాడు మెస్సియాలాగా రోమాన్ అభివృద్ధి చేస్తాడని వాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించబడింది. అయితే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు మనం చూసినట్లయితే ఈ రోమా సంఘములో లోపల బయట అనిపించినటువంటి శ్రమకి సమాధానంగా నిరీక్షణ అనేటువంటి విషయాన్ని ఎత్తి చూపిస్తుంది. కనుక ఎంతమంది మనం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈరోజు ఈ విపత్కరమైనటువంటి పరిణామాల్లో మనం ఉన్నాం. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మనం జీవిస్తున్నాం మేము. ఎందుకంటే ప్రాణభయంతో మనం ఉన్నాం. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. కనుక నిరీక్షణతోటి ఆయన పిలుపు కొరకు మనము ఎంతవరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనలో నిరీక్షణ ఉందా? నీలో నిరీక్షణ ఉందా? ఎందుకంటే మనం చూసినటువంటి పరిణామాలు, అనేక మంది రక్షణ లేనటువంటి వారు చనిపోతున్నటువంటి వారు, ఎంతోమంది యవనస్తులు చనిపోతున్నారు. ఇంకా వయసు ఉన్నది కదా, వీడికి బలవంతుడే కదా అనుకున్నటువంటి వాడు రక్షణ లేకుండానే వాడు చనిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఈరోజు మనం క్రైస్తవులం, దేవుని ఎరిగినటువంటి వారు, కనుక నిరీక్షణ కలిగినటువంటి వారు మనం ఉంటున్నాము. అందుకని దేని యొక్క వాక్యం సెలవుస్తుంది, మొదటివారు కనపటివారు మొదటివారు అవుతున్నారు. కనుక మనం తెలిసినటువంటి వారు మొదటివారుగా మనం ఉన్నాం, కనపటివారుగా అయిపోతున్నాం. మేము నిరీక్షణ లేనటువంటి వారుగా జీవిస్తున్నాం మేము. కనుక ఈ యొక్క పౌలు యొక్క ఆలోచన విధానంలో నిరీక్షణ విమర్శనాత్మకంగా అర్థం చేసుకోకపోతే అది వేదాంతపరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ ద్రోహం చేసినట్లే అవుతుంది. అయితే 24-25 వచనాల్లో చూసినట్లయితే రోమా సంఘము లోపల బయట అనుభవించినటువంటి శ్రమకి సమాధానంగా నిరీక్షణ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎత్తి చూపుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పౌలు ఆలోచన విధానంలో నిరీక్షణని ఇక్కడ విమర్శించకుండా లేకపోతే అర్థం చేసుకోకపోతే అది వేదాంతపరంగా కానీ రాజకీయ పరంగా దాన్ని ద్రోహం చేసినట్లే అవుతుందని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇక నిరీక్షణ అంటే శ్రమ నుంచి వ్యక్తిగతంగా వెంటనే విడుదల పొందడం అనేటువంటిది ఇక్కడ మనము అనుకుంటుంటాం. అయితే నిరీక్షణ అంటే శ్రమ నుండి వ్యక్తిగతంగా వెంటనే విడుదల పొందడం అనే అలవాటు అర్థాన్ని వ్యతిరేకిస్తూ పౌలు యొక్క నిరీక్షణ గురించి వేదాంతం సంపూర్ణ విమోచన అనుభవించాలంటే మూలుగుతున్న సృష్టితో పాటు ఓపికగా ఎదురు చూడాలని ఇక్కడ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ నిరీక్షణ మనం వెంటనే మనకు పని అయిపోవాలి, మనం అనుకున్నట్టు అయిపోవాలి, మనం ప్రార్థిస్తే వెంటనే అది జరిగిపోవాలి, మనం ఇంజక్షన్ చేయించుకున్నట్టు లేకపోతే ట్యాబ్లెట్ వేసుకున్నట్టు మొత్తం అంతా జరిగిపోవాలి. మనం ఎదురు చూడం, ఓపిక లేదు మనకి. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, పౌలు యొక్క నిరీక్షణను గురించి వేదాంత సంపూర్ణ విమోచన అనుభవించాలంటే మూలుగుతున్న సృష్టితో పాటు ఓపికగా ఎదురు చూడాలని చెప్తున్నాడు. అదే ఇక్కడ సువార్త పాఠ్యభాగంలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు మనం చూసినట్టు తరచు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని యేసయ్య దేవునికి తన శిష్యునికి మధ్యవర్తిగా నుండి
ప్రార్థిస్తున్నట్లు ప్రార్థించినప్పుడు ప్రధాన యాజకుడు అయిన యేసయ్య చేసినటువంటి ప్రార్థనని తెలిపేటువంటి అధ్యాయం ఇది మనము చెప్పుకోవచ్చు. అయితే ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యులు పాదాలను కడిగి దాని ప్రాముఖ్యతని వివరించిన తర్వాత మొదట అక్కడ నుండి కొనసాగి వీడ్కోలు ప్రసంగంలోనికి చివరి భాగంలో ఇది కనిపిస్తుంది. అయితే యేసయ్య తన పెంపబడిన రాత్రే బంధించబడడానికి కేవలం కొద్దిసేపు ముందే ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో యేసయ్య చేసినటువంటి ప్రార్థన విశ్వాసులు తన శిష్యులు మరియు తాను వ్యక్తిగతంగా అనుభవించబోయే ద్వేషాన్ని గురించి నిజాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఈ యోహాను సువార్తలో ఈ యొక్క ప్రార్థన ప్రత్యేకమైనటువంటిది. ఎందుకనంటే మహిమ ఘనత అనేటువంటి అంశంతో ప్రారంభమై చివరికి సంరక్షణ అనేటువంటి అంశంతో ముగించబడింది. అయితే దీని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఐక్యత. సో యోహాను సువార్తలో యేసయ్య చేసినటువంటి ప్రార్థన విశ్వాసులు తన యొక్క శిష్యులు మరియు తాను వ్యక్తిగతంగా అనుభవించబోయే ద్వేషాన్ని గురించి నిజాన్ని ఇక్కడ ఎత్తి చూపుతుంది. అయితే ఈ యొక్క ప్రార్థన ప్రాముఖ్యంగా 15 నుంచి 19 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క వచనాల్లో మహిమ మరియు సిలువ అనేటువంటి అంశాల మధ్యన లిఖితమైపోయింది. అంటే సంపూర్ణంగా ఈ రెండిట్ల గురించి ఇక్కడ వివరించడం జరిగింది, మహిమ గురించి సిలువ గురించి. అయితే ఈ యోహాను సువార్తలో మహిమ అంటే ఇష్టపూర్వకంగా సిలువలో శ్రమలో పాల్గొన్న సంపూర్తి చేయటం. అయితే ఈ యొక్క ప్రార్థన ఎలా ప్రాముఖ్యమైందంటే ఈ ప్రార్థనను యేసయ్య తన శిష్యులను ఈ లోకం నుండి తప్పించాలని ప్రార్థించలేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేశాడు. ఏంటంటే శిష్యులను ఈ లోకం నుండి తప్పించమని ప్రార్థన చేయలేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేశాడు. ఇంకో విధంగా చెప్పాలంటే యేసయ్య ప్రార్థన ఇక్కడ మొదటిగా శిష్యులు ఈ యొక్క ద్వేషించే ప్రపంచంలో శ్రమలు పొందుతూ ఉంటారని అంగీకరించాలి. రెండోదిగా యేసయ్యని నమ్మటం వలన శ్రమలు అంటే సిలువ నుంచి తప్పించబడతారన్న భరోసా లేదని తెలుసుకోవాలి. ఇక్కడ చాలా చోట్ల ఇప్పుడు ఏంటంటే ప్రాస్పరిటీ థియాలజీ, ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువ నడుస్తుంది. మీరు రండి, మీకు శ్రమలు పోతాయి, మీరు రండి, మీ యొక్క అప్పుల బాధలు పోతాయి, మీరు రండి, ఇలాగా అనేక మంది చెప్తూ ఉన్నారు. కానీ క్రైస్తవునికి శ్రమ అనేది, సిలువ శ్రమ భారం అనేది ఉండాలి. ఎందుకంటే ఉంటుంది కూడా. కానీ ఎందుకంటే అనేక మంది సువార్థికులు లేకపోతే సువార్త బోధకులు ఈ విధముగానే చెప్తూ ఉన్నారు, మీరు రండి, మీరు మీ భారాలంతా కూడా తీసివేస్తాడు. నిజంగానే తీసివేస్తాడు. కానీ ఆ శ్రమలోని పొందేటువంటి ఆ యొక్క ద్వారా కలిగేటువంటి విశ్వాసము మనల్ని నిరీక్షణలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. కనుక ఈరోజు మొట్టమొదటిగా శిష్యులు ఈ ద్వేషించే ప్రపంచంలో శ్రమలు పొందుతూ ఉంటారని అంగీకరించాలి. రెండవది యేసయ్యని నమ్మటం వలన అక్కడ శ్రమలు అంటే సిలువ నుంచి తప్పించబడతారన్న భరోసా లేదని తెలుసుకోవాలి. అయితే ఈ ప్రకారంగా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని 17వ వచనంలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక 17వ వచనంలో మనం చూసినట్లయితే మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అంటాడు. అయితే మనం ఎవరం కూడా శ్రమ పొందడానికి ఇష్టపడం. ఎందుకంటే శ్రమ లేకుండానే మనం అన్నీ పొందుకోవాలి కదండి. శ్రమ లేకుండానే మనం మన ఇంటికి అన్నీ వచ్చేయాలి. కనుక శ్రమ ద్వారా మనం ఆ యొక్క శ్రమ పొందుకుంటే దాని యొక్క విలువ అనేది మనకి తెలుస్తుంది. విలువ తెలియకుండా ఏదైనా మనం పొందుకున్నామంటే దాని మీద మనకి శ్రద్ధ అనేది ఉండదు. గమనించండి, ఏదైనా మనము చెమటొచ్చి కష్టపడి సంపాదించుకున్న తర్వాత అది కనుక పోయిందనుకోండి, అది చెప్పలేనటువంటి బాధ. అందుకనే దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. అందుకనే మనము తప్పిపోయినప్పుడు
ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి దేవుడు తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె గురించి ఆయన వెతుకుతున్నాడు. ఎందుకంటే మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక ఆయనకి ఆ బాధ ఏంటన్నా తెలుసు, ఆ భారం ఏంటన్నా తెలుసు. సో అందుకనే ఆయన తప్పిపోయినటువంటి దాని కొరకు ఆయన వెళ్ళాడు. నిజంగానే మనం ఆ విధముగా ఈ 17వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు తోడి వారసులముగా అవ్వాలంటే ఈ యొక్క యోహాను సువార్తలో ఉన్నటువంటి సత్యం అంటే ప్రకటన ఉన్నట్లుగా ప్రకటించడం అనేది మనము తెలుసుకోవాలి. రెండోది సత్యం అంటే సగం చెప్పి సగం చెప్పకుండా ఉండకూడదు, సంపూర్ణంగా చెప్పడం, ప్రకటించడం, సత్యం గురించి ప్రకటించాలి. సో ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం మనల్ని నిలబెడుతుంది. కనుక కొంతమంది ఏంటంటే సగం చెప్పి సగం చెప్పరు. కనుక ఈ యొక్క సువార్తలో ఇక ప్రకటించేటువంటి వారు కూడా సగమే చెప్తారు, పూర్తిగా చెప్పరు. ఎందుకంటే వారి దగ్గర పూర్తిగా చెప్తే వారి దగ్గరికి వెళ్ళరు కదా. అందుకనే ఈరోజు మనము శ్రమలు ఉంటాయి, క్రైస్తవ్యంలో శ్రమలు పొందాలి, అనుభవించాలి. కనుక ప్రతి క్రైస్తవుడు నిరీక్షణతోటి వాటన్నిటినీ జయించాలి. అదేవిధంగా సత్యం అంటే సగం చెప్పి సగం చెప్పకుండా ఉండటం కాదు, అదేవిధంగా సంపూర్ణంగా చెప్పాలి, ప్రకటించాలి. గ్రీకు రోమ అవగాహనకి విరుద్ధంగా యోహాను సువార్తలో సత్యం ఒక ఉద్దేశాన్ని లేకపోతే సంబంధించినటువంటి నిజం కాదు, కానీ క్రీస్తులో ప్రత్యేకమైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి విషయంగా ఇక్కడ మాట్లాడుతుంది. అదేవిధంగా క్రీస్తు శ్రమలో కలిసి పాల్గొనడానికి ఉన్నప్పుడు చివరికి అది దేవుని మహిమ అనుభవించేటట్లుగా చేస్తుంది. క్రీస్తు శ్రమల్లో కలిసి పాల్గొన్నప్పుడు అది మనల్ని చివరికి దేవుని యొక్క మహిమను అనుభవించేటట్లుగా అది మనకే చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని గమనించాలి. కనుక ఆ విధంగా మనము ఈ యొక్క 3 పాఠ్యభాగాలను కనుక మన యొక్క జీవితంలోనికి అన్వయించుకోగలిగితే ప్రతి ఒక్కరికి ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి సమయంలోనూ ఈ పైన పేర్కొనబడినటువంటి లేఖన భాగాలను ఆ నిరీక్షణ అందిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవులు తరచుగా వీటి ద్వారా ఉపమానంగా ఆదరణ పొందుతూ ఉంటారు. అయితే క్రొత్త సంవత్సరము లేకపోతే పుట్టినరోజు లేకపోతే పెళ్లి రోజు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా సంభవించినప్పుడు లేకపోతే మరణాలు సంభవించినప్పుడు లేదా వేరే వేరే సందర్భాల్లో ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతుంటారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. కాబట్టి ఇలాంటి లేఖన భాగాలను మనము అనుకూలంగా చదువుకుంటూ ఉంటాం. అవి మనకి ఆదరణ ఓదార్పును కలుగజేస్తాయి. ఎందుకంటే ఇవి చాలా శ్రమల మధ్యలో నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క 29వ అధ్యాయము 11వ వచనం కనుక ఈ యొక్క వాక్య భాగాలను మనము అందరూ కూడా అనుకునే విధంగా సామాన్యంగా ప్రసంగాల్లో అనేక మంది చెప్పే ప్రకారంగా ఈ యొక్క శ్రమల నుంచి కష్టాల నుంచి వెంటనే తప్పించే నిరీక్షణను గురించి హామీ కాదని ఎప్పుడో ఒకసారి మాత్రమే గ్రహిస్తాం. కనుక ఈ యొక్క వెంటనే ఈ యొక్క వాక్య భాగం చదివిన వెంటనే మనకు నిరీక్షణ కలిగిపోతుంది, వెంటనే మనకి అన్నీ జరిగిపోతాయని కాదు, కానీ ఏదో ఒకప్పుడు మనము గ్రహిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమున్న పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనకి జీవితం పట్ల దేవుడికి ఒక ఆలోచన ఉన్నదని, ఆ ఆలోచన ద్వారా మనకి నిరీక్షణ ఉన్నదని మరియు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఆయన కార్యం చేస్తాడని దాని యొక్క వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆ యొక్క నిరీక్షణ కలిగినటువంటి వారమే మనము జీవించాలి. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్ల మనం జీవిస్తున్నామేమో, దేవుడు మనల్ని ఆ యొక్క నిరీక్షణ గలవారముగా మనం జీవించాలి. అందుకనే ఆ యొక్క శిష్యుల కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు దుష్టు నుండి వీరిని తప్పించమంటున్నాడు. ఆ దుష్టాత్మలు చేసేటువంటి క్రియలు లేకపోతే ఆ దుష్టుడు చెప్పేటువంటి మాటలు మనం విని ప్రలోభాలకు పడిపోయి నిరీక్షణ లేనటువంటి వారముగా మనం జీవిస్తున్నామేమో. కనుక ఈ యొక్క పాండమిక్ సీజన్లో మనము ఉంటున్నప్పుడు ఈ యొక్క నిరీక్షణ కలిగినటువంటి వారముగా, ఓర్మి కలిగినటువంటి వారముగా మనము జీవించాలి. ఆ దేవుడు తప్పక మనల్ని ఈ యొక్క బంధకాల నుండి మనకి విడుదల కలిగిస్తాడు. ఎందుకంటే శ్రమ లేనిదే ఆయనను మనం నమ్మలేం. శ్రమ ఉన్నది కాబట్టి ఆయన యందు మనము విశ్వాసంతో ఉంటున్నాం. శ్రమ ఉన్నది కాబట్టి ఆయనను మనం విడవకుండా ఆయనను పట్టుకుని ఉన్నాం. అదే శ్రమ లేకపోతే ఆ కాడి మన మీద లేకపోతే
మనము ఆయన మాట వినము. ఎందుకంటే ఇప్పుడు ఏనుగుని ఆడించేటువంటి వారు ఉంటారు. ఏనుగుని మనకి ఆ యొక్క ఎగ్జిబిషన్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా బయట మనం చూసాం అనుకోండి, ఆ ఏనుగు కంటే తల మీద ఒక చిన్న పుండు ఉంచుతారంట. ఎందుకంటే అది కనుక మాట వినకపోతే ఇక ఆ గాయంలో వేలు పెట్టి నొక్కుతారంట. అప్పుడు దాని యొక్క యజమానుడి యొక్క మాట అది వింటది. సో ఆ విధంగా మనకి శ్రమలు లేకపోతే మనం దేవుని యొక్క మాటను మనం వినం. కనుక దేవునిలో మనము నిరీక్షణ కలిగినటువంటి వారము ఉండాలి. దేవుడు తప్పక మనల్ని బంధకాల నుండి అన్నింటిని కూడా విడిపిస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే నిరీక్షణ కలిగినటువంటి వారముగా ప్రార్థనతో మనము ఆయనలో మనము జీవించాలి. నిజంగా దేవుడు తప్పక ఈయన ఇచ్చినటువంటి వాగ్దానములు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. కనుక ఆ విధముగా దేవుడు మనందరినీ కూడా ప్రతి ఒక్క బంధకాల నుండి, ప్రతి ఒక్క తెగులు నుండి, ప్రతి ఒక్క విపత్తు నుండి దేవుడు తప్పించి దేవుని యొక్క ఇచ్చేటువంటి నూతనమైనటువంటి సృష్టిలోనికి దేవుడు మనలందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. కనుక మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా దేవుని మీద ఆనుకుని, దేవుని మీద భారం వేసి, దేవునిలో మనం ఉన్నట్లయితే ప్రతి ఒక్క భయం నుండి, కీడు నుండి, ఇబ్బంది నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి కాపాడను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానంద మూల కుమారాల పుట్టించుము, సమాధి గల మనసు కలుగజేసి నన్ను కూడా పరచుము. దయతో కూర్చునండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు చేసినటువంటి మేలను బట్టి ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు చెల్లింపుకోని వారు మీ యొక్క గృహంలోనే ఒక బాక్స్లో కావచ్చు, లేకపోతే కవర్లో తీసుకొని ఆ బైబిల్లో మీరు పెట్టినట్లయితే మరలా ఆలయము ఓపెన్ చేసిన తర్వాత అవి దేవునికి సమర్పించడానికి ఉంటుంది. కనుక మీ యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలను బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి కానుకలు చెల్లింపుకోని వారు మీ యొక్క అర్పణను కనుక అర్పించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీకు ప్రియపడిన వారి యొక్క జీవితంలో నీవు చేసినటువంటి వేలను బట్టి ప్రభా నైనా నీ యొక్క సముఖంలో నైనా
వారు ప్రవేశించలేనప్పటికీ నైనా వారికి గృహాల్లో ప్రభావ నీకు కాకుండా అర్పించుండగా దయతో కాకుండా అంగీకరించుకుని అడుగుతున్నాం నాయన. లేదా ఈ యొక్క సమయంలోనైనా మరి ముఖ్యంగా ప్రభావ ఎంతో మంది నైనా ఈ దినాన్ని చూడలేటువంటి వారు ఉన్నప్పటికీ నేను నీ మమ్మల్ని ప్రత్యేకపరిచి ఈ యొక్క సమయంలో ప్రభావ నేను ఆరాధించేటువంటి భాగ్యమైన మాకు మా కుటుంబాలకు ప్రభావ మా బిడ్డలకు దేవా వినేటువంటి వాక్యం వారు ప్రభావ మా హృదయంలో బదిలిపరచుకున్నాను. దేవా ఇక్కడ నిరీక్షణ కలిగినటువంటి వారు నేను ప్రార్థించేటువంటి కుటుంబాలను గమనించుకోవచ్చు. దేవా మాకున్న సమాధానకరమైన ఉద్దేశంలో ఉండాలని మాకు సహాయం దయచేయవచ్చు. ఈ లోకంలో ప్రభావ మేము నేను ఎదుర్కొన్నటువంటి పరిణామాల్లో ప్రభావం ఎంతమందికి ప్రభావ దేవాన్ని కోవిడ్ సోకిన వాళ్ళందరినీ నేను స్వస్థపరచుకోవచ్చున్నాను. దేవా మహిళ సంఘంలో ప్రభావ దేవా ఎంతమంది అయితే ప్రభావ వాళ్ళందరినీ నేను స్వస్థపరచుకోవచ్చు. నీకు అసాధ్యమైనటువంటి ఏం లేదు కనుక వాళ్ళందరినీ కూడా పోనీ రెక్కల చాటు వారందరినీ కూడా సంరక్షిస్తున్నాము నేను వచ్చిన ప్రభావ వాళ్ళని స్వస్థపరుస్తున్నాము నేను వచ్చిన దేవా ఇక నేను ఇరుకున్న ఇబ్బందులను తప్పించి ప్రభావ ఇక దేవుల నుండి ప్రభావ విడుదల కలిగించి వచ్చినాను. ఎందుకంటే అర్పించి కానుకలను ప్రార్థన చేస్తున్నాను. దేవా రక్షణ ప్రార్థన చేయించుకుని ప్రభావ నీకు సమకూలమైన వాళ్ళైనా నీకు సమకూల ప్రభావ దేవ ప్రార్థన ఏర్పిస్తుంది. సమాధానకరమైన హృదయాలకు వారికి దయచేసింది. దేవాకినైనా ఇటువంటి బలహీనతల ప్రభావాన్ని ధరించారు. మీ కాపుదలందరికీ దయచేయండి. కుటుంబాలను తెలిసి మీరే పొందుతున్నారు. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకమైన దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మీ బిడ్డలకు తోడైన నడిపించుగాక. అదేవిధంగా మనందరం కలిసి సంఘ కానుకలను సమర్పించుకుందాం. కానుకలు పట్టుచుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 369వ కీర్తన పాడుకొని సంఘ కానుకలను సమర్పించుకుందాం. 369వ కీర్తన. శోధనకు మీరు చోటియకుడి, ధైర్యము వహించి పోరాటమును సాధించెడి వారు జయించెదరు. సాతాను కులంగా పాపంబగును, యేసు శక్తిని గోరి ఎల్ల కాలము వేడు. దేశుడాశతుమము దాసి నడుపును, దుర్బుద్ధికు భాష మానుండు సదా. పాపాత్ముల ముందు తప్పించుకొని శ్రీదేవుని పేరు దూషింపకయు, శ్లాఘించుచు మీరు వర్ధిల్లుడిలా. యేసు శక్తిని గోరి ఎల్ల కాలము వేడు. యేసుడాశతుమము దాసి నడుపును, జయించెడి వారు సౌందర్య ప్రభ. చారు మకుటంబు ధరించెదరు, ప్రభుండగు యేసు నీ కంబునము. దాయనే నిత్యంబు సాయమునిచ్చు, యేసు శక్తిని గోరి ఎల్ల కాలము వేడు. యేసుడాశతుమము వాసి నడుపును. నీకేచు అర్పణలు
నాకున్న సకలాస్తు మా ప్రభువాయ వినీవే కదా నీకిచ్చు అర్పణలు నీవిప్పుడు గైకొనుమా. ఆమేన్. ప్రార్థించు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు లెక్కైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రభువా నీ మమ్మల్ని ప్రేమించి మీ సిలువ చాటున నేను మమ్మల్ని మరుగుపరిచినటువంటి విధానం నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క సమయంలోనైనా నీ బిడ్డనటువంటి మమ్మల్ని ప్రేమించి మాకునైనా ఈ యొక్క సమయంలో ప్రభువా ఈ యొక్క సమయాన్ని నీవు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క దినాన్ని ఈ యొక్క సమయాన్ని చూడనటువంటి వారునైనా ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారికంటే మేము గణము శ్రేష్ఠులు కాదు కానీ ప్రభా నీవు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా ప్రభావ మేము సజీవంగా మేము నమ్ముచున్నామయ్యా. దేవా ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క సముఖంలో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా వారందరి ప్రార్థన దైవ ఆలకించి నడుచున్నాం. వారి హృదయంలో ఉన్నటువంటి భీతి, వారి హృదయంలో ఉన్నటువంటి బాధలను తొలగించి నడుచున్నాం. మా చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభావ మేము చూస్తుండగానైనా దేవా ఎంతో భయంకరంగా ఉంటున్నాయి ప్రభా. అనేక మంది ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నిద్రించుచున్నారు నాయన. చాలా మంది ప్రభా వైద్యం అందక ప్రభా వారి యొక్క ప్రాణాలు కూడా కోల్పోతున్నారు నాయన. నువ్వు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు కనుక ప్రభా దయతో నేను మా పాపమును క్షమించిన ప్రభా దేవా వారిని అనేక దేవ విపత్తు నుండి ప్రభా మమ్మల్ని విడుదల కలిగించి అడుగుచున్నాం. దేవా రక్షణ లేకుండా ప్రభు ఎంతో మంది నేను నీకు సన్నిధానంలో ప్రభా దేవా నేను నిద్రించుచున్నాను నేను. మరి ముఖ్యంగా ప్రభా ఆ రక్షణ లేకుండా ప్రభా సిద్ధపాటు లేకుండా ప్రభా అనేక మంది ప్రభా నేను ఆ యొక్క ప్రాణాలు వారు కోల్పోతున్నారు. దయతో నేను వారిని క్షమించి నడుచున్నాం. మరి ముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగినటువంటి సంఘంగా ప్రభా దేవానైనా వధువు సంఘంగా ప్రభు మేము సిద్ధపడేటువంటి నేను గుంపులో మేము ఉండడానికి నేను దయచేసి దేవా ఈ విపరీతమైనటువంటి పరిణామాలు ప్రభావైనా వింటున్నటువంటి ప్రతి మాట ప్రభా దేవానైనా విడిచిపోయినటువంటి ప్రతి కుటుంబంలోనైనా నీవే ఆదరణ ఓదార్పు దయచేస్తున్నాను. దేవా నీకు సంపూర్ణ ప్రభా ఇటుగా నేను ప్రార్థన చేస్తుందిగా నేను ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామా. ఇక సెంట్ పాల్ సోదరుని సంఘంలో బుర్రనగర్లో నేను ఉన్నటువంటి నేను ప్రతి కుటుంబాన్ని ప్రభు నిరీక్షణ నేను భద్రపరచుకున్నాడు. మరి ముఖ్యంగా ప్రభా ఇక సమయంలో నేను దేవా శామ్యూల్ జాన్ గారి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాను. సుధాకర్ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను. బాలరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. విజయ్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అడ్మండ్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సుబ్బారావు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. శరచంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సుశీలమ్మ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవాబాంజన్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రవీంద్ర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. స్నేహాంత గారి కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాను. శాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రజనీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సొలభు శాంతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రధాని గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవాయిక మా యొక్క సంఘం గారి మధ్య వారి యొక్క ప్రతి కుటుంబం కొరకు నన్ను పేరు పేరును ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఇరుకు నుండి ఇబ్బంది నుండి వారిని తప్పించండి. వారికి సమాధానకరమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వారి బిడ్డలందరికీ ఎవరి కాపుదల బిడ్డలకు దయచేయమని ఎంతమంది అయితే ప్రవణికరణ నడిపించిన వారందరికీ వారి హస్తాలను దీవించి ఆశీర్వదించమని వారికి చేతున్న వారికి స్థిరపరచుకున్నాడు. దేవా మధ్య చుట్టూ పరిణామాలన్నింటినీ కూడా ప్రభావ దేవనైనా నీకు ఆధీనంలో ఉంచుకున్నాం. వారందరికీ స్వస్థతను సమాధానం బిడ్డలందరికీ దయచేసి మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని ప్రభావ దేవాలైనా స్వస్థపరిచి నేను ఈ యొక్క తెగులులను మాకు విడుదల కలిగించుకున్నాను. అదేవిధంగా ప్రభా దేవా ఎంతో మంది ప్రభా ఇక నేను మహమ్మారి వారు ప్రభా నిరశ్రైనటువంటి వారు ఉన్నారు. దేవా వారికి ఏ పూట ఆహారం అప్పుడు బిడ్డలకు దయచేసుకోవచ్చు. వారికి ప్రభా దేవా నేను ఇంట్లో నేను ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ప్రతి బిడ్డకి నేను దర్శించాను. దేవా స్వస్థతను దయచేసుకోవచ్చు. మరి ఇంకా ప్రభా యొక్క సమయంలో నేను దేవా నేను నీ ప్రార్థన ప్రతి బిడ్డకి దర్శిస్తున్నది పొందాను. వారితో మాట్లాడుతున్నది పొందాను. వారిని ధైర్యపరచండి. వారి హృదయంలో ప్రభా సమాధానం దయచేసుకోండి. నీ కాపుదల బిడ్డలకు కాపాడుతుంది మీరు అనుకోండి.
యేసు నామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చడం మందనాలను దాయిచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకోవడం క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలు తేకాల్సిన తరచు రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. దయతో కూర్చున్నట్టు మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా ప్రార్థించవలసినటువంటి సమయంలో మనం ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారని నేను తెలుస్తున్నాను. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎంతో భయానకంగా ఉంటూ ఉన్నాయి. అయితే మన యొక్క కుటుంబాల్లోనే చాలామంది వారి యొక్క ఆత్మీయులను, వారి యొక్క బంధువులను, వారి యొక్క తోబుట్టులను కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారి యొక్క ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా చాలామంది సేవకులు ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క భయానకమైనటువంటి సమయంలో ప్రభు దేవుని యొక్క ఆదరణ వారి కుటుంబాలకు కలగాలని, విడిచిపోయినటువంటి కుటుంబాలకు, వారి యొక్క బంధువులకు కావచ్చు, వారి యొక్క సేవకుల యొక్క రాష్ట్రం గారికి కావచ్చు, వారి యొక్క బిడ్డలు కావచ్చు, వారందరికీ కూడా ఆదరణ కలిగేలాగా మనందరం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన యొక్క సంఘంలో భాస్కర్రావు గారు, వారి యొక్క సత్యమణి ప్రవంతమ్మ గారికి కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రవంతమ్మ గారిని శ్రీకాకుళం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో కొంచెం బలహీనతగా ఉన్నారు కనుక దేవుడు గొప్పవాడు కనుక దేవుడు కార్యం చేస్తాడు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో వారికి కుటుంబం కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా పాల్ భాస్కర్ గారి కుటుంబం కొరకు వారందరూ కూడా వారి యొక్క సహోదరుని కోల్పోయి వారు యొక్క దుఃఖంలో ఉన్నారు. వారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు మరి ముఖ్యంగా వారి కుటుంబం కూడా కోవిడ్ తోటి ఫైట్ చేస్తున్నారు కనుక వారి యొక్క కుటుంబం అందరి యొక్క స్వస్థత కొరకు అందరి ప్రాబ్లం జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఎడ్మండ్ గారి యొక్క మామగారు, నాయన గారి యొక్క తండ్రి గారు ప్రభుత్వంలో నిద్రించున్నారు. వారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు మీ యొక్క అంతిమ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపనం చేస్తున్నాం. అదేవిధంగా మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 362వ కీర్తన పాడుకొని దేవుని దీవులతో ఆరాధనలో ముగించుకున్నాం. క్రీస్తు యోధులారా యుద్ధమాడుడి, క్రీస్తు సిల్వ మీరు పట్టి గెలువుడి, మన రాజు క్రీస్తు దండు నడుపును, చూడు మాకు ముందు క్రీస్తు ధ్వజము. క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి, క్రీస్తు ధ్వజమెత్తి జయముందుడి, లోకరాజ్య కీర్తి వాడిపోవును, క్రీస్తు రాజ్యమైన నిత్యముండును, సాతానాధిపత్య మాగిపోవును, క్రీస్తు దివ్య సభ జయముందును. క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి, క్రీస్తు ధ్వజమెత్తి జయముందుడి, భోజనములారా వచ్చి చేరుడి, జయ కీర్తనము లెత్తి పాడుడి, కీర్తి స్తుతి గాన మొన్నడుండును, మన క్రీస్తు రాజు నిత్యమేలును. క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి, క్రీస్తు ధ్వజమెత్తి జయముందుడి. ప్రభువును ఆశీర్వదించి నేను కాపాడను గాక.
ప్రభు నీ మీద తన ప్రకాశింపజేసినట్టు కరుణించును గాక. ప్రభు నీ మీద తన కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. దేవుని స్తుతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. అందరికీ వందనాలు. దేవుని దీవెనలు మీకు కలుగును గాక. మర్చిపోద్దండి, మీ యొక్క అనుదిన ప్రార్థనలో అనేక సంఘ బిడ్డలు భాస్కర్రావు గారి యొక్క కుటుంబం కొరకు, భాస్కర్రావు గారు, ప్రవర్తన గారి యొక్క స్వస్థత కొరకు, అదేవిధంగా పాల్ భాస్కర్ గారి యొక్క కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా అనేక సుధాకర్ గారి యొక్క సహోదరుడు, అదేవిధంగా వారి యొక్క బావమర్ది గారు కూడా కోవిడ్ తోటి కొంచెం బాధపడుతున్నారు. వారి యొక్క స్వస్థత కొరకు కూడా మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. దేవుని దీవెనలు కలుగును గాక.